దేవునికి అతి శ్రేష్ఠమైన దేవుని పిల్లలారా, ప్రభువు తన కనికరంతో ఇట్లు భద్రపరిచి క్షేమముతో, సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో, ఆయుష్యతో ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించినటువంటి ఈ సంతోషదాయకమైనటువంటి ఈ సుదినాన్ని బట్టి ప్రభువు కనపరుస్తూ ఉన్నాను. సంగమా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని కొద్ది సమయము మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. తల్ల ఉంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. మీ ప్రేమే 26వ సంవత్సరపు మొదటి దినాన మీ పరిశుద్ధమైన పాదముల యొద్దకు మమ్మలను సజీవులుగా తోడుకొచ్చింది. మీ ప్రేమే మేము ఇలా నిలిచి మాట్లాడుతూ చలించడానికి, సంచరించడానికి కృప చూపింది. మీ ప్రేమే మమ్మలను బలపరిచింది, భద్రపరిచింది, మీ పాదములు చెంతకు నడిపించింది. అందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దైవమా, ఈ సంవత్సరపు మొదటి వర్తమానములో మీ దయను మాకు అనుగ్రహించి, దైవమా, ఈ సంవత్సరాంతము వరకు వాక్యము నెమరు వేసుకుంటూ, వాక్యములో బలపరచబడి, వాక్యముతో జీవిస్తూ మీ కొరకు బ్రతుకు భాగ్యము మాకు అనుగ్రహించమని దేశ విదేశాల్లో ఉంటున్న మా ముస్లిం కుటుంబస్తులందరినీ మీ కనికరపు కౌగిట్లో భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి అతి శ్రేష్ఠులైన వారలారా, చూస్తున్నటువంటి భాగంలో దేవాతి దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ వ్రాయించడం జరిగింది. ఇంకను ఆయన నీకు నోటి నిండా, ఇంకను అనే మాట, ఇంకా మన జీవితాలకు ఆయన నవ్వును ఆపేయట్లేదు, కానీ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా మన జీవితాలలో ఒకవేళ వచ్చినటువంటి నవ్వు కొద్దిపాటిదే కావచ్చు గాక, తక్కువ కావచ్చు గాక, ఈ వచనం పూర్తిగా మనం చదువుతుంటున్నప్పుడు ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాను అనేటటువంటి మాట మనం చూస్తుంటున్నాం. దేని పిల్లారా, ఈ గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందరికీ తెలిసినటువంటి అంశమే. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి యోబు గారి జీవితంలో వచ్చింది. సర్వము సమస్తము ఆయన కోల్పోయిన పరిస్థితి. బిడ్డలను కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు, తనకుంటున్నటువంటి సేవకులను కోల్పోయారు, తనకుంటున్న గృహాలు కోల్పోయారు, తనకుంటున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయారు. అంతా పోయింది. అంతా పోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే గనక, అయితే ఇదంతా పోయినా, అయితే ఇంకా 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 కృపగల దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి మరొక అవకాశం నీకు అనుగ్రహిస్తుంటున్నాడు అనేటటువంటి భాగాన్ని మనం చూస్తుంటున్నాం. దేని పిల్లారా, యోబు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందట గత సంవత్సరం కూడా ఇదే సమయంలో నేనే వర్తమానం చెప్పా. మీకు గుర్తుందో లేదో కానీ ఏ వచనమో ఎవరన్నా జ్ఞాపకం చేస్తే నేను ఒక్కసారి దాన్ని నేను ఏ వచనం చెప్పానో నాకు అంత గుర్తులేదు. ఎవరికైనా జనవరి 1 మెసేజ్ నేనే ఇచ్చాను. నేను ఎవరికైనా మన దగ్గర తీసుకున్న లక్కీ కార్డులే గుర్తుండో, ఇదేం గుర్తుంటుంది కదా, రాత్రి తెగ తీసుకుని ఉంటారు కదా. నేను చోట ఉన్నాను, వాళ్ళు వచ్చి నాకు చిన్నప్పుడు సామర్లకోట బాగా దగ్గర కదా, చిన్నప్పుడు షాపుల దగ్గరికి వెళ్తే ఈ పదం నేను వాడుతున్నాను, క్షమించండి, అడుక్కుండి వాళ్ళు వచ్చి మేము నలుగురు అండి అనేవారు. ఇప్పటికీ కూడా ఆ ఒరవడ వెళ్తా ఉంది. ఇంట్లో నుంచి ఒక్కలే వస్తారు,
4 ఇవ్వండి, ఏం చేస్తారో తెలవదు, ఈ మొత్తం తెలవదు. 5 ఇవ్వండి, 6 ఇవ్వండి, ఏం చేసుకుంటారో తెలవదు. ఒకటి గుర్తుండదు. సో జనవరి 1 దినాన గత సంవత్సరం 81వ సంకీర్తనలో 16వ చరణాన్ని మనము ధ్యానం చేస్తాం. 81వ సంకీర్తనలో 16వ చరణములో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నన్ను తృప్తిపరిచాడు దేవుడు. మరి మిమ్మల్ని తృప్తిపరిచారో లేదో నాకు తెలియదు, కానీ అతి శ్రేష్టమైన గోధుమలతో నాకు నాకు ఆహారాన్ని అనుగ్రహించారు, కొండ తేనెతో నన్ను తృప్తిపరిచారు దేవుడు. గత సంవత్సరం అంటే 25 నిన్నటి వరకు ఉన్న సంవత్సరంలో ఎట్లానా అంటే కొండ తేనె తీయడం చాలా కష్టం కదా. ఆ తేనెటీగలు కుడితే గనక చావే. సో అట్లాంటి తేనెటీగల లాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను 25వ సంవత్సరంలో. భయంకరమైనటువంటి పరిస్థితి అయినా కానీ దేవుడు మధురమైనటువంటి తేనెతో తృప్తిపరిచి మీ దగ్గర సాక్షిగా నన్ను నిలిపారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మొదటి మాట అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించారు. మాకు చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం. ఈరోజు నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకని అంటే గత సంవత్సరం అంతా నా స్లమ్ కుటుంబం, నా కుటుంబస్తులు ఎంతగానో పోషించారు మమ్మల్ని. ఆహారం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మా దగ్గరకు వచ్చి పరామర్శించిన వాళ్ళు ఉన్నారు, మా కొరకు కన్నీరు కాచిన వాళ్ళు ఉన్నారు, మా కొరకు మోకరించిన వారు ఉన్నారు, మా కొరకు మొర్ర పెట్టిన వారు ఉన్నారు, మా కొరకు విజ్ఞాపన చేసిన వాళ్ళు ఉన్నారు. శక్తికి మించి మీరు చేసినటువంటి సహాయం 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15,000 రూపాయలు కూడా నాకు పంపిన వాళ్ళు ఉన్నారు. మన సంఘం నుంచి అనేకలు గుప్పిళ్ళే ఈరోజు మేము సజీవులుగా మీ ముందట దేవుడు అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించారు, కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరిచారు. మనము తీసుకుంటున్నటువంటి వాక్యము మన జీవితంలో నెరవేరుతుందో లేదో మనల్ని మనము 31వ తేదీన చెక్ చేసుకోవాలి. హాస్పిటల్లోకి మేము వెళ్ళే ముందట చెక్ ఇన్ అంటారు. చెక్ ఇన్ అయితేనే కానీ డాక్టర్ చూడడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే ముందట చెక్అవుట్ చేసుకోవాలి. చేసుకోకపోతే నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ ఉండదు. రాత్రి దేవుని పాదాల దగ్గర మీరు చెక్అవుట్ చేసుకున్నారా? చెక్అవుట్ చేసుకుని ఈరోజు ఈ హ్యాపీ డేనా, ఈ హ్యాపీ న్యూ ఇయర్లో ఈ ఫస్ట్ దినాన ఆయన పాదాల దగ్గరికి వచ్చారా? దేవా, గత సంవత్సరంనైనా ఈ పరిస్థితుల గుండా మమ్మల్ని దాటించావు, శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచావు. మీరు తేనెటీగలు మమ్మల్ని కుట్టినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా, గడాంధకారపులో మేము సంచరించిన, కన్నీరు దుఃఖ సాగరమైనటువంటి పరిస్థితులు దాపురించినా మీరు మమ్మలను దాటించుకుంటూ 26లోనికి తోడుకొచ్చారు. మీకు స్తోత్రం అని చెప్పుకున్నారా? చెప్పుకోకపోతే సరి చేసుకోవడానికి ఇష్టపడండి. అతి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నటువంటి యోబు గారు పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, అయితే ఇంకా నా కొరకు ఆయన మేలు దాచిచ్చారు. ఎట్లాంటి మేలట? నోటి నిండా నవ్వు. ఆది కాండం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆది కాండం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేశారు. అంతవరకు నవ్వలేదా? అబ్రహాం గారు ఇప్పుడు జోకులేసి ఉండరంటారా? అబ్రహాం గారు ఇప్పుడు సరసమాడి ఉండరంటారా? అబ్రహాం గారు దాసదాసి జనాంగం పనులు చేస్తుంటున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ చూసి ఆమె ఎప్పుడూ నవ్వుకోలేదంటారా? కానీ ఇక్కడ ఈ మాట మనం చూస్తుంటే మానవుల దగ్గర నుంచి వచ్చేది తాత్కాలికమైనది. మానవుల నుండి మనం పొందేది తాత్కాలికమయ్యేది. అది కొంతసేపు ఉండి కొంతసేపు పోతుంది. చాలాసార్లు జోకులు వేసుకుని నవ్వుకుంటాం. కొన్ని జోకులు మనకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటా ఉంటాం. కానీ ఎల్లకాలం నవ్వు రాదు. దేవుడిచ్చే సంతోషం ఎట్లా ఉంటుంది అంటే కనుక, ఆవిడకి వివాహమయ్యి పదులు సంవత్సరాలు దాటిపోయి 90 సంవత్సరాలు దాటిపోయింది ఆమెకు.
వారు దేవుని నమ్ముకొని 30 సంవత్సరాల ఇంచుమించుగా దాటిపోతుంది. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటే మాత్రమే కాదు కానీ అతి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఒడిలోనికి తెచ్చినప్పుడు, అతి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఆమె తాకినప్పుడు, ఆమె ముట్టుకున్నప్పుడు, ఆమె స్తన్యపానం చేయిస్తున్నప్పుడు, పాలిస్తున్నప్పుడు ఆమె పలుకుతోంది అత్యద్భుతమైనటువంటి మాట, దేవుడు నాకు నవ్వు కలిగజేశాడు. దేవుడు నాకు నవ్వు కలిగజేస్తాడు. ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఆయన ఇచ్చేది. దేవుని పిల్లారా, 25వ సంవత్సరంలో అనేక మార్లు మనం ప్రమాదాల గుండా ప్రయాణం చేస్తాం, కష్టాల గుండా ప్రయాణం చేస్తాం, అనారోగ్యాల గుండా ప్రయాణం చేస్తాం, ఆపదల గుండా ప్రయాణం చేస్తాం, నిట్టూర్పుల గుండా ప్రయాణం చేస్తాం, నిందల గుండా ప్రయాణం చేస్తాం, అనేకమైనటువంటి బాధల గుండా ప్రయాణం చేస్తాం. ఈరోజు దేవుని మందిరములో సజీవులుగా నిలిచి దేవునిని ఆరాధించడానికి ఆయన కృపించారు. ఈ సంతోషం ఈ సంవత్సరం అంతా మనకు ఆయన స్థిరపరచునుగాక. దేవునికి ప్రియమైన వారలారా, సారా జీవితంలో స్థిరమైనటువంటి సంతోషం వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమె జీవితంలో స్థిరమైనటువంటి నవ్వు కనబడలా. గొడ్రాలు అనేటటువంటి టైటిల్ ఉంది ఆమెకు. గొడ్రాలు అనేటటువంటి మాట వింటా ఉంది అనేకల నోట నుంచి. ఆమె వృద్ధాప్యం వచ్చేసింది. ఆమెకు 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 స్త్రీధర్మం ఉడిగిపోయింది. ఆమెకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఎవరి వల్ల కానటువంటి పరిస్థితి. ఏమీ లేని చోట అన్నీ చేయగల దేవుడు, శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యములో 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు శారమును జ్ఞాపకం చేసుకుంటే శారమంటున్నటువంటి మాట, దేవా నీవిప్పటికి నాకు నవ్వించవయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. దీని పిల్లారా, మనం చాలాసార్లు అనుకుంటాము కరెక్ట్గా మందిరానికి వెళ్తుంటున్నాం కదా, మనకెందుకు ఈ ప్రాబ్లం రావాలి, మనకెందుకు ఈ కష్టం రావాలి. మేము కూడా చాలాసార్లు తొట్టుపడ్డాం గత సంవత్సరంలో. చాలాసార్లు మా కన్నీరు ఒకరికి కనబడకుండా ఒకరిని దాచుకుంటూ బ్రతికాం. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, నిబ్బరము ధైర్యం లేనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ దినాన్ని ఇంకా ప్రాబ్లం ఉన్నను కానీ దేవుడు మన అటకు నవ్వును అనుగ్రహించారు. మీ అందరి ప్రార్థనల ప్రతిఫలం, మీ అందరి ప్రార్థనల ప్రతిఫలం. నేనంటా ఉన్నా ఈ దినాన్న నా దేవుడు మన నోటి నిండా నవ్వును స్థిరపరిచే దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు. సారా జీవితంలో అంతకు ముందుట ఏదో నవ్వుతోంది పైకి, కానీ అంతరంగములో దుఃఖమే. ఒకవేళ నేను ఇలాగ అంటాను మీతో, వాళ్ళ ఇంట్లో దాసికి పెళ్ళయి ఉండొచ్చు, దాసుడికి పెళ్ళయి ఉండొచ్చు. పుట్టిన పిల్లోడిని వెంటనే పట్టుకొచ్చి ఈవిడ దగ్గర వరకు వచ్చిన తర్వాత, అమ్మో ఈమె చేతులు పెట్టొచ్చో పెట్టకూడదో కదా కదా కదా. ఆమె ఎన్నిసార్లు అలాంటి షాక్స్ ఆమె లైఫ్లో ఫేస్ చేస్తుంటుందో. గొడ్రాలు ఈమెకు చూపించకూడదు నా పిల్లని, ఈమెకు చూపించకూడదు నా పిల్లోడిని అని ఎన్ని మాటలు ఆమె చెవిని పడి ఉంటాయో, ఎన్నిసార్లు దుఃఖించుంటుందో, ఎన్నిసార్లు ఏడ్చుంటుందో, ఆ మనిషిని చూసినప్పుడు, ఆ మాట గుర్తొచ్చినప్పుడు ఎన్నిసార్లు బాధపడి ఉంటుందో. కానీ ఆ నిందను నా దేవుడు తొలగించి నోటి నిండా నవ్వును ఆమెకు కలుగచేశారు. దేవుని పిల్లారా, అదే మాట యోబు గారు మాట్లాడుతుంటున్నారు. ఏమని? ఇంత పోయినా, సర్వము పోయినా, సమస్తము పోయినా, నా ప్రభువు నా కొరకున్నారు, నా ప్రభువు నా కొరకు కార్యం చేస్తారు, నా ప్రభువు నా కొరకు సమస్తాన్ని తిరిగి అనుగ్రహించగలరు. అనుగ్రహించినను అనుగ్రహించకపోయినాను. షడ్రకు మేషక అబేద్నెగోల స్టేట్మెంట్ అదే కదా. రాజా, మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకున్నను కాంప్రమైజ్ అవ్వం. నేను చాలా మాటలు విన్నా. నా భార్యకి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇలా సేవ చేస్తున్నారు కదా,
వీళ్ళకి ఎందుకు రావాలి? సేవకుడికి రాకూడదని రూల్ ఉందా? సేవకుడికి వస్తే మరి కాస్త సేవ బలపడుతుంది, మరి కాస్త అనేక చోట్ల. ఈరోజు నిజంగా నేను చెప్తుంటున్నాను, బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో చోట ఆగాల్సి వచ్చింది, సాక్ష్యం చెప్పమనేసి అడుగుతుంటున్నారు. అమ్మా క్షమించండి, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం మేము చెప్పేసేసి వచ్చేసాం మేము. ఎందుకంటే దేవుడు సజీవులుగా మనల్ని ఉంచినప్పుడు ఆయన సాక్షాత్మే మనం బ్రతకాలి. ఆయన మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. సుమియోను ప్రవక్త, సుమియోను గారు భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయనకు పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుంటే పరిశుద్ధాత్మ ప్రోక్షణలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు వచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే కనుక దేవుని కుమారుని చూడకుండా చనిపోవడం అనేటటువంటి వాగ్దానం వచ్చింది. యేసు క్రీస్తు ప్రభువుని చేతిలోకి తీసుకుని ఆయన అంటారు కదా, నాదా 2వ అధ్యాయం 26వ వచనం దగ్గర, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నావు అంటారు. ఎక్కడున్నాడు ఆయన? మందిరంలో ఉన్నాడు సుమియోను గారు. ఏమంటున్నారు? ఇప్పుడు వచ్చిందయ్యా నాకు సమాధానం. ఎందుకని అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నారు కదా దేవుడు. ఆ సమాధానమే శరీరధారి అయి ఆయన చేతుల్లోనికి వచ్చేస్తే ఆ శిశువును పట్టుకొని ఆయనను చూస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట, నాదా ఇప్పటి వరకు నాకు సమాధానం లేదయ్యా, నీ మందిరంలోనే ఉన్నాను, భక్తిపరుడిగానే ఉన్నాను, యథార్థవంతుడిగానే ఉన్నాను, నీతిమంతుడిగానే ఉన్నాను, కానీ నాకు సమాధానము లేదు. ఈ దినాన్ని దేవుని పిల్లలారా, దేవుని నుండి సమాధానము కావాలన్నా, దేవుని నుండి నీ జీవితానికి నవ్వు కావాలి అన్నా చేయాల్సింది ఏంటి అంటే, యోబు దేవుని మీద ఎలాగ ఆధారపడ్డాడు, సుమియోను ప్రవక్త దేవుని కొరకు ఎలా ఎదురు చూచాడు, శారా కొరకు అబ్రహాం గారు దేవుని వాగ్దానాన్ని ఎలాగైతే విశ్వసించి నమ్మారు, అట్లాగా నువ్వు విశ్వసించగలిగితే, అట్లాగా నువ్వు నమ్మగలిగితే, అట్లాగా దేవుని మీద ఆధారపడగలిగితే, అట్లాగా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే కనుక ఈ సంవత్సరం నీకు హృదయపూర్వకమైనటువంటి నవ్వుకునేటటువంటి స్థితి దేవుడు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ముగిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి మరో మాట 8వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మరొక మాట, ప్రహర్షముతో, ప్రహర్షముతో మన ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మనలను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన స్థిరపరచాలి అంటే మనం రావాల్సింది మందిరంలోనికి కాదు, ఆయన సిలువ దగ్గరకు రావాలి. ఆయన సిలువ చెంతకు మనం చేరాలి. మనం ఎక్కడున్నా ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అని మనం గమనించుకోవాలి, సరిచేసుకోవాలి. ఆయన నేనంటాను ఈ 26వ సంవత్సరం గ్రేస్ పీరియడ్. మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 28 days వచ్చేసరికి ముందుగానే అలర్ట్ స్టార్ట్ చేస్తాడు, వాడు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. రీఛార్జ్ చేసుకోకపోతే కనుక ఆ రోజు ఏ రోజైతే రీఛార్జ్ అయిపోతుందో ఆ ముందట దినాన్ని మీది ఇంకా కొద్దిసేపట్లో, కొద్ది గంటలో, కొద్ది నిమిషాలు అన్నట్లుగా అలర్ట్ చేస్తూ ఉంటారు. ఈ గ్రేస్ పీరియడ్, ఆ టైంలో మనం రీఛార్జ్ చేసుకుంటే ఫోన్ వర్కౌట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. చేసుకోకపోతే ఆ టైం అయిన తర్వాత ఆగిపోద్ది. ఇది మనకు గ్రేస్ పీరియడ్, దేవుడు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్. ఈ కృపా కాలము దినాన్న దేవుని చెంత, దేవా మీరు ఇచ్చినటువంటి అవకాశంకి మీకు స్తోత్రం, ఈరోజు నేను సరి చేసుకుంటా, సరిదిద్దుకుంటా, హ్యాపీ న్యూ ఇయర్ అని పెదవులతో చెప్పడం కాదు, ఆ హ్యాపీ నా హృదయంలో ఉందో లేదో నేను చెక్ చేసుకొని మీ పాదాల దగ్గరికి వచ్చి నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించుకుంటా. నా జీవితానికి నిజ సంతోషం మీరు అనుగ్రహించు ప్రభువా. నిజముగా నోటి నిండా నవ్వు నాకు ప్రసాదించు ప్రభువా. నా పెదవులు ప్రహర్షించే రీతిలో నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు చేతికి నిన్ను నీవు సమర్పించుకుంటే ఈ సంవత్సరం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరొకసారి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. అయితే ఇకను ఆయన నీకు నోటి నిండా, ఆయన నాకు నోటి నిండా నవ్వు కలుగచేను, ప్రహర్షముతో నా పెదవులను నింపును. ఆమేన్. మన పెదవులను ఆయన నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చెంతకు చేరుదామా? యోబు ఆయన చెంతకు చేరారు. యోబు గారి జీవితంలో చింతలు మాయమైపోయాయి. ఆయన చెంతకు చేరారు. ఆయన శరీరము
ఛిద్రమైపోయింది కదా, యోబు గారి శరీరం కూడా ఛిద్రమైపోయింది కదా. గోక్కుందాము అంటే చేతికి ఆ గోర్లు కూడా లేనటువంటి పరిస్థితి దాపురించింది కదా. అట్లాంటి యోబు గారి శరీరం చంటి పిల్లోడు దేహంలా మారిపోయింది. స్తోత్రం చేయలేదా? ఎంత శక్తివంతుడైపోయి ఉంటాడు కదా, ఎంత యవ్వనుడిగా మారిపోయి ఉంటాడు కదా, విత్ ఇన్ సెకండ్స్. సో అట్లాంటి ఆరోగ్యంతో, అట్లాంటి ఆయుష్తో, అట్లాంటి అభివృద్ధితో, అట్లాంటి ఆశీర్వాదంతో పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనలను, మన కుటుంబాలను నింపి పెంపొందించి మన ద్వారా ఆయన మహిమ పొందుకొనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలపులకు కావలయుండునుగాక.